హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వ్లాగ్స్. సో ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. దట్ ఎలిమినేషన్ వి ఆల్ నో, షష్ఠి ఎలిమినేట్ అయిపోయారు. సో షష్ఠి ఎలిమినేట్ అయిపోవడం అనేది జరిగింది. షష్ఠి వెళ్ళిపోవడం కన్నా నా దృష్టిలో ఇంకా లైక్ తనకన్నా లో పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళు ఎలిమినేట్ అయితే బాగుండు అని అనిపించింది. బట్ ఈమె ఇంకొక 2 వీక్స్ ఉంటే బాగుండు అనిపించింది. బికాజ్ ఇప్పుడిప్పుడే తను కూడా హౌస్లో మింగిల్ అవుతుంది. బట్ ఏం చేద్దాం, అంతే, ఎలిమినేట్ అయిపోయినారు. ఓట్స్ పడలేదు, ఎలిమినేట్ అయిపోయారు. మేబీ పవన్ అవుతాడని నేనైతే స్ట్రాంగ్గా అనుకున్నా. బట్ పవన్ అవ్వలేదు. డిమన్ పవన్ అనుకున్నాను, బట్ అవ్వలేదు. షష్ఠి గారు ఎలిమినేట్ అయిపోయారు. సో యాక్చువల్గా అయితే నిన్నటి ఎపిసోడ్తో పోల్చుకుంటే ఈరోజు ఎపిసోడ్లో నాకు తెలిసి అసలు ఫన్ లేదు. అండ్ ఎవరిని ఏమీ అనలేదు. సో ఫస్ట్ మనం మొత్తం ఎపిసోడ్ మొత్తం గురించి మాట్లాడుకున్నాం. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ నాకు సార్ ఎంటర్ అవ్వగానే తనుజతోటి మాట్లాడడం జరిగింది. తనుజ గారు ఇక్కడ నిన్న బాక్సెస్లో ఒక 4 బాక్సెస్ ఎంటీగా ఉన్నాయి. సో ఈ బాక్సెస్ని ఓపెన్ చేయాలి. 1 2 3 4 అని కౌంట్ పెట్టారు. సో దాంట్లో తనుజని పిక్ చేసుకోమంటే తనుజ ఒక బాక్స్ని పిక్ చేసుకుని దట్ ఈస్ 4 నెంబర్ అని చెప్పేసి చెప్పింది. సో ఆ బాక్స్లో ఎంటీ అంటే ఏంటంటే ఏం లేదు, నాగార్జున గారు చెప్పడానికి ఏం లేదు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే, మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నాతో డిస్కస్ చేయొచ్చు అని చెప్పేసి నాకు సార్ అన్నారు. సో దానికి తనుజ ఉండి నాకు మొన్న జరిగిన ఆ ఇష్యూతోటే ఉంది సార్, ఆల్రెడీ నిన్నే సెటిల్ అయిపోయింది కదా, మళ్ళీ డిస్కషన్ ఎందుకు దాని గురించి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ తనుజ అయిపోయినాక షష్ఠి సంజన గారు. సో సంజన గారు అడిగారు క్వశ్చన్ నాకు సార్ని అబౌట్ క్యాప్టెన్సీ గురించి. సో క్యాప్టెన్సీలో కూడా సంజన గారు అడిగిన క్వశ్చన్స్ ఏంటి, నా మాట ఏమైనా వినట్లేదు సార్, సో నాకేం రైట్స్ ఉన్నాయి, అసలు నా మాట మానిటర్స్ వినరా అని చెప్పేసి అడగడం జరిగింది. సో మానిటర్స్కి మించిన క్యాపబిలిటీ అనేది మీకే ఉంటుంది, క్యాప్టెన్కే ఉంటుంది టోటల్ రైట్స్. మానిటర్ని కూడా ఆథరైజ్ చేసే రైట్స్ క్యాప్టెన్కి మాత్రమే ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ చెప్పారే కానీ క్యాప్టెన్గా సంజన గారు ఆ బాధ్యతలను నిర్వహించలేరు అని డౌట్ తోటే చెప్పడం జరిగింది. అండ్ సంజన గారు మాట్లాడిన విధానం తను రెస్పెక్ట్గానే మాట్లాడింది, కానీ తను మాట్లాడేటప్పుడు నాగ్ సార్ తోటి శ్రీజ అన్నెసెసరీగా మీరు చెప్తే మేము వినము అన్నట్టు తను అనడం జరిగింది. అందరూ అలానే ఉన్నారు. అసలు తను చెప్తే మేము వినము, తను మాకేంటి చెప్పేది అన్నట్టే అలానే బిహేవియర్ అనేది ఇంకా స్టిల్ నౌ కనబడుతూనే ఉంది హౌస్లో. నిన్నటి ఇంకా థమ్స్అప్ గొడవ బయటికి రాలేదా, ఎవరు తీశారో తెలియలేదా అని అడిగారు. సో దానికి తెలియలేదు సార్, ఎవరు చెప్పట్లేరు అని అంటే, థమ్స్అప్ ఒకటే కాదు సంజన, అక్కడ చాలా మిస్ అయినా నీకు తెలియట్లేదు అని అంటే, సార్ ఆ రూమ్కి యాక్సెస్ లేదు కదా, సో ఒక కీ లాక్ అనేది యాక్సెస్ ఇస్తే నేను లాక్ వేసుకుంటాను కదా సార్, నేను అక్కడే ఉండలేను కదా, ఒక వాచ్మెన్ లాగా నేను అటు ఇటు వెళ్తూనే ఉండాలి కదా, లైక్ నా అసిస్టెంట్స్ని పెట్టుకున్నామంటే నా అసిస్టెంట్స్ ఎవరు నాకు కోఆపరేట్ చేయట్లేరు అని అంటే, కోఆపరేట్ ఎవరు చేయరు సంజన, దానికి నువ్వు కోఆపరేట్ చేసుకునేలాగా నీ బిహేవియర్ ఉండాలి అని సంజన అనే తెప్పి పొడిచినట్టు నాకు అనిపించింది. సో వాట్ ఎవర్ ఇట్, సంజన గారు మాట్లాడిన మాటలకు టీమ్మేట్స్ హౌస్మేట్స్ అందరూ మాట్లాడిన మాటలను నాగ్ సార్ గారు అన్న మాటలతో పోల్చుకుంటే అక్కడ సంజన గారికి ఎవరి సైడ్ నుంచి ఒక్క సపోర్ట్ కూడా లేదు అని మనకు కనిపిస్తుంది క్లియర్ కట్గా. కాకపోతే నాగ్ సార్ గారు కొంచెంగా అయినా వాళ్ళందరినీ మందలిస్తే బాగుండు అని నాకు అనిపించింది. ఎందుకంటే లైక్ కెప్టెన్ చెప్పిన మాట వినాలి కదా అనేది ఒకటి గట్టిగా చెప్తే బాగుండు అని అనిపించింది. ఇంకా వీళ్ళు సటైజ్ చేయడం, నాగ్ సార్ సైలెంట్గా ఉండడం వలన వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు అని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనీష్ గారిని నిన్న అందరినీ చెడామడా వేయించారు, కానీ నాగ్ సార్ మనీష్ని అస్సలు ఒక్క మాట కూడా అనలేదు. అసలు
ఎందుకు అలా జరిగిపోయిందో అది అర్థం అవ్వట్లేదు. మనీష్‌ని మందలిస్తే బావుండు. ఎందుకంటే మనీష్‌తో జరిగిన గొడవలో ఇమాన్యుయల్‌ని చాలా చాలా మాటలన్నాడు. లైక్ 'బిగ్ బాస్' షోనే పెద్ద క్వెషన్ మార్క్ చేసి చూపిచ్చాడు కూడా. సో అది కరెక్ట్ కాదు కదా! తనను కూడా కొంచెం మాటలు అంటే బావుండు. మాటలు ఇన్ ద సెన్స్ నాట్ నెగెటివ్ వే. తనను కూడా కొంచెం మందలిస్తే బావుండు. గేమ్ ప్లే చేంజ్ చేసుకునేవాడు కదా! ఇప్పుడు తనని మందలించకపోయేసరికి తనది కరెక్ట్ అన్నట్టు బిహేవ్ చేస్తాడు. సో నాగ్ సార్ తర్వాత వెంటనే రివీలింగ్ ఎవరికైతే నామినేషన్‌లో ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ లైన్‌లో నిల్చోమనడం జరిగింది. సో ఈసారి సంజన గారు సేఫ్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్ సేఫ్ అయిపోవడం జరిగింది. ఇద్దరికి 2 ఒకటేసారి జరిగాయి. సో వాళ్ళు ఒకటేసారి అంటే ఒకటేసారి కాదు, వెంటనే జరగడం జరిగింది. సో సంజన గారు సేవ్ అయినాక నాగ్ సార్ ఒక మాట, నిన్న ఎవరో మిమ్మల్ని సూట్ కేస్ అంతా ప్యాక్ చేసుకోమని చెప్పినట్టున్నారు కదా, మరి చేసేసుకున్నారా సంజన, వాళ్ళకి గట్టిగా ఇచ్చి పడేసినట్టే ఉందా అనేసి అనడం జరిగింది. సో దానికి తను అందరూ అన్నారు సార్, నాట్ ఓన్లీ ఒక్కరు, అందరూ ప్యాక్ చేసుకోమని చెప్పారు. హరీష్ గారు అండ్ సమ్ అదర్స్ ఆల్సో అందరూ అన్నారు. టెనెంట్స్ టీం నుంచి కూడా అన్నారు ప్యాక్ చేసుకోమని. బట్ నేను అలా అవ్వలేదు, నేను అసలు ప్యాక్ చేసుకోలేదు, నాకు నమ్మకం ఉంది నేను ఇంకా హౌస్లో ఉంటాను అని చెప్పేసి తను అనడం జరిగింది. అండ్ అలానే జరిగింది కూడా, తను నమ్మకమే నిజమైంది. అండ్ దానికి సపోర్టివ్గా తనుజ కొంచెం మాట్లాడడం జరిగింది. నేను అనలేదు సార్ అని చెప్పేసి తనను డిఫెండ్ చేసుకోవడం కూడా జరిగింది. అండ్ నెక్స్ట్ మిరాయి టీమ్ ప్రమోషన్స్ కోసమని మన తేజ సజ్జా అండ్ హీరోయిన్ రితిక, ఆమె కొత్త హీరోయిన్, తను కూడా వచ్చిండ్రు. సో వాళ్ళు వచ్చాక ఒక 2 టీమ్స్గా ఫామ్ చేశారు. ఆ 2 టీమ్స్లో మనీష్ని హెడ్గా అండ్ ఇటువైపు ఇమాన్యుయల్ని హెడ్, ఓనర్స్ టీమ్ అండ్ మన టెనెంట్స్ టీమ్ అని 2 టీమ్స్గా చేయడం జరిగింది. ఆ 2 టీమ్స్లో కూడా ఇమాన్యుయల్ అండ్ హరీష్ని లీడర్స్ లైక్ అలా మాట్లాడడం జరిగింది. హరీష్ గారు ఇంకా అదే కోపంతో ఉన్నాడు. ఎవరితో మాట్లాడట్లేరు, మింగిల్ అవ్వట్లేడు, అసలు టాస్క్లలో కూడా మింగిల్ అవ్వలేదు. దానికి కారణం నిన్న జరిగిన ఎఫెక్టే అని క్లియర్గా కనిపిస్తుంది. సో అది క్లారిటీ కూడా మనకు ఉంది, నాగ్ సార్కి కూడా ఉంది. సో దానికోసమనే మన హరీష్ని కొన్ని ఎక్కువ సార్లనే పలకరించడం జరిగింది నాగ్ సార్ కూడా. బట్ ఆయన ఇగ్నోర్ చేస్తూనే కొంచెం ఎటకరంగా సర్కమ్స్టెన్స్గా మాట్లాడినట్టే కనిపించింది నాకైతే. సో దానికి తేజ సజ్జాని మనీష్ నాట్ హరీష్ గారు తేజ సజ్జాని తీసుకున్నారు. హీరోయిన్ నేమ్ వచ్చేసి టెనెంట్స్ టీం వాళ్ళు తీసుకున్నారు. టెనెంట్స్ టీం నుంచి ఒకరిని ఎవరినైనా మీ టీంలోకి తీసుకోండి అని హరీష్ని అడగగానే తను షష్ఠి అని చెప్పడంతో షష్ఠి ఓనర్స్ టీమ్స్కి వెళ్ళిపోయింది. రిమైనింగ్ అందరూ ఈ టీంలో ఉన్నారు. సంచాలక్గా భరణి గారిని ఉంచడం జరిగింది. సో దీస్ 2 టీమ్స్ ఓనర్స్ టీమ్ అండ్ టెనెంట్స్ టీమ్ అనేది డివైడ్ చేయడం జరిగింది. సో ఈచ్ టీంలో ఇప్పుడు 7 ఉన్నారు. నెక్స్ట్ సంచాలక్గా మన భరణి గారు ఉండడం జరిగింది. సో దీనికి గేమ్ ప్లే చేశారంటే ఒక సాంగ్ చూపిస్తారు. ఆ సాంగ్ అనేది కరెక్ట్గా కనిపెట్టాలి విత్ ఓన్లీ డయాగ్రామ్ వేసి మాత్రమే. ఒకరు డయాగ్రామ్ వేస్తారు, ఇంకొకరు గెస్ చేయాలి. సో దట్ ఈస్ ద గేమ్. ఇద్దరు టీంల నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఒకరు గెస్ చేయాలి, ఒకరు సాంగ్ డ్రా చేయాలి. దట్ ఈస్ ద టాస్క్. సో ఆ టాస్క్లో భాగంగా ఆ టాస్క్ జరగడం జరిగింది. టాస్క్లో కూడా అసలు హరీష్ ఇన్వాల్వ్మెంటే ఏమీ లేదు. అండ్ హరీష్ గారు మన తేజ సజ్జాని తీసుకున్నాక తేజ సజ్జా కొంచెం ఫన్ వేలో నేను ఇమాన్యుయల్ టీంకి వెళ్తే నాకు ఇమాన్యుయల్కి ఫ్యాన్ని అని చెప్పేసి కొంచెం అనడం జరిగింది. బట్ ఇమాన్యుయల్ టీంలో ఆల్రెడీ హీరోయిన్ ఉండడం వల్ల తేజు వచ్చేసి మన తేజ సజ్జా వచ్చేసి అటు హరీష్ టీంలోకి వాళ్ళు కోరుకోవడం వలన హరీష్ నో అనడం జరిగింది. మా టీంలోనే తేజ ఉండాలి అని అనడంతో ఇమాన్యుయల్ టీంలో అడిగినా వాళ్ళు రిక్వెస్ట్ చేసినా పంపించడం. సో ద టీమ్స్ ఆర్ డివైడెడ్. హరీష్ ఓనర్స్ టీంలోకి తేజ సజ్జా హ్యాజ్ ఎ క్యాప్టెన్ నాట్ ఇట్స్ లైక్ ఏ మెంటర్ టైప్ అనమాట. రితిక గారు వచ్చేసేమో టెనెంట్స్ టీంలో ఒక మన మెంటర్ టైప్లో బిహేవ్ చేయడం జరిగింది. సో దీనికి గాను వాళ్ళు
గేమ్స్ ఆడడం జరిగింది. ఫన్గానే చేశారు. ఒక్కరు కూడా సరిగ్గా ఆన్సర్స్ చేయలేకపోయారు. బట్ బికాస్ ఆఫ్ దట్ సాంగ్ సెలెక్షన్స్ అనేది కొంచెం ఎక్కువగా రెగ్యులర్ పాపులర్ సాంగ్స్ కాకుండా కొంచెం ఓల్డ్ మరీ పాతవి కాదు, మరీ కొత్తవి కాకుండా కొంచెం సాంగ్స్ అనేది ఉండడం జరిగింది. దానివలన వాళ్ళు కొంచెం గెస్ చేయలేకపోవడం జరిగింది. ఓడిపోతే వాళ్ళిద్దరిట్లలో ఏ టీం ఈ 2 టీంలు ఆన్సర్ చేయకపోతే హీరో అండ్ హీరోయిన్ మాత్రమే ఆ సాంగ్కి డ్యాన్స్ చేయాలనే ఒక కండిషన్ కూడా నాకు సార్ పెట్టడం జరిగింది. సో ఇది మనకు గేమ్లలో అటు ఇటుగా వాళ్ళొకటి వీళ్ళొకటి గెలవడం జరిగింది. అండ్ తర్వాత టై అయిందని చెప్పేసి ఇంకో సాంగ్ ఇచ్చారు. ఆ సాంగ్కి కూడా ఎవరు చెప్పలేకపోతే మళ్ళీ కొంచెం హింట్ లాగా ఇచ్చి సరికి వీళ్ళు మన ఓనర్స్ టీమ్ అనేది చెప్పింది. సో ఓనర్స్ టీమ్ అనేది ఆ టాస్క్లో విన్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ నామినేషన్లో ఉన్న వాళ్ళని టాస్క్ విన్ అయిపోయినాక వెంటనే వాళ్ళందరినీ తేజ, సజ్జ అండ్ రితికాని పంపించేశారు బిగ్ బాస్ హౌస్లో నుంచి, స్టేజ్ మీద నుంచి. దాని నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్మేట్స్ అందరికీ మన ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గర నిల్చోబెట్టడం జరిగింది. వాళ్ళల్లో నుంచి మళ్ళీ ఎవరైతే సేఫ్ అయ్యారో ఆ సేఫ్ కంటెస్టెంట్స్ని పిలవడం, సేఫ్ అయిన వాళ్ళని ఈసారి సేఫ్ మాత్రం లైక్ ఎలా చేశారంటే ప్రతిదీ ఆ 1 వీక్లో జరిగిన ఇష్యూస్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క సెగ్మెంట్లో అది ఆ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ అండి. బికాస్ 1 వీక్లో జరిగిన ప్రతి ఇష్యూ ఏదైతే ఇష్యూ హైలైట్ అయిందో వీక్ మొత్తంలో ఆ హైలైట్ అయిన పాయింట్ తోటే వాళ్ళ నామినేషన్లో నుంచి వాళ్ళు సేఫ్ అవ్వడం అనేది తీయడం అనేది కాన్సెప్ట్ బాగుంది. సో ఈసారి కేజెస్ తెప్పించారు. కేజెస్లో బర్డ్స్ ఉంటాయి. ఆ బర్డ్స్లో నుంచి ఎవరైతే కేజ్ అనేది ఓపెన్ అవుతుందో వాళ్ళు సేఫ్ అయినట్టు, మిగిలిన వాళ్ళు అన్సేఫ్ అనేసి చెప్పడం జరిగింది. దాంట్లో ఫస్ట్ రీతుని పిలిచారు, తర్వాత షష్ఠిని, తర్వాత ఫ్లోరా షైనీ, తర్వాత సుమన్ అండ్ పవన్. దీంట్లో ఫ్లోరా షైనీ గారు ఫ్రీ బర్డ్ అయిపోయారనమాట. ఏమైపోయారు? ఫ్రీ బర్డ్. సో ఇప్పుడు నాకు సార్ అన్నప్పుడు మళ్ళీ ఏమనలేదు ఏంటి సార్ నా ఫన్నీ వేలో నాకు సార్ కూడా అనడం జరిగింది. బట్ వాళ్ళేం సీరియస్గా తీసుకోలే. ఎస్ సార్ ఐఎమ్ ఫ్రీ బర్డ్ నౌ అని చెప్పేసి ఫ్లోరా షైన్ కూడా అనడం జరిగింది. నెక్స్ట్ తర్వాత క్యారేజెస్ లైక్ టిఫిన్ బాక్సెస్ అనేది వచ్చినాయి. ఆ టిఫిన్ బాక్సెస్లో నుంచి కూడా ఎవరికైతే రెడ్ రైస్ వస్తుందో వాళ్ళు అన్సేఫ్ అండ్ గ్రీన్ రైస్ వచ్చిన వాళ్ళు సేఫ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి మళ్ళీ అందరినీ నిల్చోమన్నారు నామినేషన్లో ఉన్న వాళ్ళని. దానిలో ఫస్ట్ రీతుని పిలవడం జరిగింది. రీతుకి గ్రీన్ రైస్ వచ్చింది, షీ ఈజ్ సేఫ్. అండ్ నెక్స్ట్ షష్ఠి సేఫ్ అవ్వలేదు. తర్వాత సుమన్ గారికి గ్రీన్ రైస్ వచ్చింది, తను కూడా సేఫ్ అయిపోయాడు. తర్వాత పవన్ ఇద్దరు మిగిలిపోయారు. సో వీళ్ళందరినీ లివింగ్ ఏరియాలోకి రమ్మన్నారు. ఈ టైంలో లివింగ్ ఏరియాలోకి వచ్చినప్పుడు ఇప్పుడు నిన్న ఏదైతే టాస్క్ అని చెప్పారో కొంతమందికి మెయింటెనెన్స్ టీంలో 2 టీమ్స్గా డివైడ్ చేసేవి. సో భరణి గారి టీంలో తనుజ, రాము, షష్ఠి వీళ్ళు ఉండడం జరిగింది. మన ఇమాన్యుయల్ టీంలో ఇమాన్యుయల్, సుమన్, సంజన గారు అండ్ someone who's that someone Flora Shiny 1 minute I forgot that name. I wrote here రీతు కూడా ఉండడం జరిగింది. రీతు, సంజన గారు, ఇమాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి గారు. సో వీళ్ళంతా ఒక టీంలో ఉండడం జరిగింది. ఈ టీం మెంబర్స్ అందరూ కలిసి ఒక గేమ్ లాగా బిగ్ బాస్ ప్లాన్ చేశారు. ఏంటంటే ఒక లైక్ కన్వేయర్ బెల్ట్ మీద నుంచి కొన్ని పేపర్స్ వస్తాయన్నమాట. ఆ పేపర్స్ని తీసుకొని అక్కడ స్టాంప్ ప్యాడ్ ఉంటుంది, స్టాంప్ ప్యాడ్ తోటి స్టాంప్ వేసేసి ఎవరికి సంబంధించిన బాక్సెస్లో వాలెట్ బాక్సెస్ ఉంటాయి. సో ఆ బ్యాలెట్ బాక్స్లలో వాళ్ళు అది లైక్ ఓట్స్ అనమాట, అందులో వేసేసుకుంటే ఎవరి టీంలో అయితే ఎవరి బాక్స్లో అయితే ఎక్కువగా దట్ స్టాంప్డ్ పేపర్స్ ఉంటాయో వాళ్ళే విన్ అయినట్టు. సో ఆ టీం విన్ అయినట్టు అనేసి మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో ఆ టాస్క్లో భాగంగా టాస్క్ ఆడేటప్పుడు
సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైందంటే మనకు చాలా అంటే చాలా అగ్రెసివ్గా గేమ్ ఆడారండి. వాళ్ళలో వాళ్ళు ఎంత కొట్టుకున్నారంటే, కాకపోతే ఇక్కడ నాకు క్రుయాలిటీ ఎక్కువ కనిపించింది. లైక్ భరణి గారు రితుని నెట్టేస్తే అక్కడ తను వెళ్ళి పడిపోవడం జరిగింది. ఆల్రెడీ షీఈ్ ఇంజ్యూర్డ్, బట్ మళ్ళీ భరణి గారు అగ్రెసివ్గా తను లాగేసి కింద పడేయడం వలన తను మళ్ళీ ఇంజ్యూర్ అయితే ఏమయ్యేది. ఒక చిన్న గేమ్ కోసం అని చెప్పేసి ఒక పర్సన్ని అంతా గట్టిగా లాగేసి పడేయద్దు కదా. సో మన భరణి గారి టీం చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఆడారు. అసలు పేపర్స్ని కూడా వేయనీయకుండా ఆడారు. దానిలో మళ్ళీ ఇమాన్యుయల్ తోటి కూడా చాలా అంటే చాలా అగ్రెసివ్ అయిపోయారు. మెడల్ పట్టుకునే వరకు వెళ్ళిపోయారు. సో చాలా ట్యాకిల్స్ అనేవి జరిగినాయి. అయినా కానీ ఎవ్వరు గివప్ ఇవ్వకుండా వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేశారు. చాలా అంటే చాలా రిస్క్ తోటి ఆడారు గేమ్ అంతా. ఎవరు హోప్స్ అనేది లూజ్ చేసుకోకుండా మంచిగా ఆడారు. సో దాంట్లో భాగంగా ఆ వాలెట్ బాక్సెస్ అన్నిటినీ నాగ్ సార్ దగ్గరికి వచ్చాక నాగ్ సార్ కౌంట్ చేయడం జరిగింది. సో కౌంట్లో భాగంగా బ్లూ టీమ్ దట్ మీన్స్ బ్లూ టీమ్ వచ్చేసి మన ఇమాన్యుయల్ టీమ్. సో ఇమాన్యుయల్ టీంలో 7 వచ్చాయి, రెడ్ టీంలో 11 ఆర్ 14 ఐ థింక్. సో పేపర్స్ ఉన్నాయి. సో యునానిమస్గా రెడ్ టీమ్ అనేది విన్ అయిపోయింది. సో రెడ్ టీంలో నుంచి ఎవరినైతే మీరు పర్మనెంట్ హౌస్ ఓనర్గా డిసైడ్ చేయాలనుకుంటున్నారు అనేది ఓట్స్ అనేది క్లియర్ చేశారు. సంచాలక్గా ఫ్లోరా షైనీ గారు ఉన్నారు కాబట్టి సంచాలక్ ఓట్స్ అండ్ అపోజిట్ టీం అయిన బ్లూ టీమ్ యొక్క ఓట్స్ తోటి ఇక్కడ ఉన్న దాంట్లో రెడ్ టీంలో ఎవరినో ఒకరిని వాళ్ళు పర్మనెంట్ హౌస్మేట్గా పంపించవచ్చు అనేది మనకు నాగ్ సార్ గారు క్లియర్ చేస్తారు. దాంట్లో భాగంగా ఫ్లోరా షైనీ గారి ఓటు షష్ఠికి ఇవ్వడం జరిగింది. నాకు షష్ఠికి వేయాలని ఉంది అనేసి షష్ఠి పేరు చెప్పారు. నెక్స్ట్ మిగిలిన హౌస్మేట్స్ ఎవరు, బ్లూ టీంలో ఉన్న 4 రీతు, సంజన, ఎమాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి 4 యునానిమస్గా భరణి గారి పేరు చెప్పడం జరిగింది. సో భరణి గారు ఈ రోజు నుంచి పర్మనెంట్ హౌస్ ఓనర్ అని డిక్లేర్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నామినేషన్లో ఉన్న పవన్ అండ్ షష్ఠిని లివింగ్ ఏరియా యాక్టివిటీ రూమ్లోకి రమ్మనడం జరిగింది. యాక్టివిటీ రూమ్లో కొంతమంది డాన్సర్స్ అనేది వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేసుకుంటూ చిల్లప్ అయిపోతున్నారు. సో తనకు అర్థం అవ్వట్లేదు ఇద్దరికి డ్యాన్స్ చేయాలా కామ్గా ఉండాలా అనేది. సో ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మన షష్ఠి కొంచెం ఏం చేయాలి ఖాళీగా ఉండడం ఎందుకని సాంగ్ రాగానే తను కూడా సాంగ్తో పాటు డ్యాన్స్ చేయడం జరిగింది. డ్యాన్స్లో భాగంగా వాళ్ళ డాన్సర్స్ అందరూ షర్ట్స్ ఓపెన్ చేసి సేఫ్ అని చూపించారు. అండ్ కాసేపు అయినాక ఒక 2 అమ్మాయిలు మళ్ళీ షర్ట్స్ ఓపెన్ చేసి పవన్ ఫోటో చూపించారు. ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ ఈజ్ ఇట్ ఎలిమినేటెడ్ ఆర్ అనేది కొంచెం మనకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు ఆ క్షణంలో నాగ్ సార్ కూడా రివీల్ చేశారు. సో ఎవరిదైతే డాన్సర్స్ దగ్గర ఫోటో అనేది వస్తుందో ఆ పర్సన్ సేవ్ అవుతారు, మిగిలిన పర్సన్ నా దగ్గరికి వస్తారు అని చెప్పారు. సో రిమైనింగ్ ఇప్పుడు పవన్ ఫోటో రివీల్ అయింది కాబట్టి పవన్ సేఫ్. రిమైనింగ్ మెంబర్స్ అందరూ అక్కడ వచ్చిన డాన్సర్స్ అందరూ మన షష్ఠిని తీసుకొని స్టేజ్ మీదకి వచ్చేసారు. షష్ఠి కొంచెం వచ్చాక షష్ఠితోటి నాగ్ సార్ మాట్లాడారు. హౌ ఆర్ యూ అని అడిగారు. ఇంకా పలకరించడాలు జరిగిపోయినాక షష్ఠిని తన 1 వీక్ జర్నీని చూపించారు. కొంచెం ఎమోషనల్ అయిపోయింది. జర్నీ అంతా చాలా క్లియర్గా ఉంది. ఒక గుడ్డు టాస్క్ టైంలో మాత్రమే కొంచెం అగ్రెసివ్ అయిపోయారు. రిమైనింగ్ అంతా ఆమె జర్నీ అంతా క్లియర్ అండ్ క్లీన్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మన షష్ఠికి ఒక టాస్క్ లాగా ఇచ్చారు. ఏంటి, ఎవరైతే ఫేక్తో ఉన్నారో, ఎవరైతే కెమెరా ఫుటేజ్ కోసం అని యాక్ట్ చేస్తున్నారో అనేది ఒక 2 టీమ్స్గా డివైడ్ చేయండి. దీంట్లో ఒక 4 దాంట్లో ఒక 4 పెట్టండి అని చెప్పేసి ఒక ఫిట్టింగ్ పెట్టేశాడు నాకు సార్. సో దాంట్లో భాగంగా ఎవరైతే రియల్గా ఉన్నారు అని తనకు అనిపించిందో వాళ్ళ పేర్లు చెప్తున్నా వినండి. మీరు కూడా నవ్వుకుంటారు, నేను నవ్వుకున్నాను. రాము ఈజ్ ఓకే, జెన్యూన్ పర్సన్. నెక్స్ట్ మనీష్ అంట, హరీష్ అంట, ఫ్లోరా షైన్ ఆల్సో ఓకే. బట్ దట్ మనీష్ అండ్ హరీష్ ఈజ్ నాట్ ఫైన్ అని నాకు అనిపించింది. బికాజ్ వాళ్ళు జస్ట్ ఫుటేజెస్ కోసమే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు హైలైట్ అవ్వడం కోసం బిహేవ్ చేస్తున్నారు. అది క్లియర్ కట్గా కనిపిస్తుంది. కొంచెం హరీష్ ఓవర్ యాక్షన్లు, ఆ హైపర్ యాటిట్యూడ్స్ తగ్గిస్తే ఇట్స్ ఓకే. రిమైనింగ్కి అయితే అసలు నాట్ ఓకే. నెక్స్ట్ ఏంటి, కెమెరా కోసమని యాక్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరు అని అంటే
తను అందులో రితుని, తనుజాని, భరణిని పెట్టడం జరిగింది. సో రితుని, భరణి గారిని పెట్టే టైంలో చాలా ఎమోషనల్ అయింది. ఎమోషనల్ ఎలా అయింది అంటే లైక్ తనను ఆ ఫస్ట్ టైం తనకు బ్రదర్స్ ఎవరు లేరంట. ఫస్ట్ టైం మిమ్మల్ని బ్రదర్ అని పిలిచాను, అన్న అని పిలిచాను, అన్న మీరు మాకు అన్న అనుకున్నా, మీరు అలా మాట్లాడడం నేను హర్ట్ అయ్యాను అని చెప్పేసి చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయింది, కొంచెం ఏడ్చింది. దీనికన్నా ముందు తను ఆల్రెడీ సంజన గారిని పిక్ చేసుకోవడం జరిగింది. సంజన గారి డేర్ అండ్ డాషింగ్కి తన హ్యాట్స్ ఆఫ్ చెప్పేసి నేను మీకు ఫ్యాన్ అయిపోయాను మేడం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. యూ బీ స్ట్రాంగ్గా గేమ్ ఆడండి, ఇంకా మీ బెస్ట్ ఇవ్వండి అని చెప్పి సజెషన్ కూడా సంజన గారికి ఇవ్వడం జరిగింది. సో ఇదండి ఇప్పటివరకు. అండ్ మళ్ళీ మన షష్ఠిని బయటికి పంపించే ముందు తనకు క్లీనింగ్ డ్యూటీ ఉంది కదా, సో ఆ డ్యూటీని వర్క్ కూడా వేరే వాళ్ళకు అసైన్ చేయమని చెప్పేసి ఒక బాంబ్ అనేది ఇచ్చారు. సో ఆ అసైనింగ్ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఎవరికి ఇచ్చింది, సుమన్ శెట్టికి ఇచ్చింది. బికాస్ ద రీజన్ సుమన్ శెట్టికి ఏం వర్క్స్ లేవు కాబట్టి తను ఖాళీగా ఉన్నాడు, తనకు ఫుటేజ్ రావట్లేదు అని ఒక ఇంటెన్షన్ తోటి సుమన్ శెట్టి గారికి ఇవ్వడం జరిగింది. దెన్ టుమారో ఆన్వర్డ్స్ సుమన్ శెట్టి గారు మాత్రమే ఈ సుమన్ శెట్టి అండ్ ఇమాన్యుల్ ఇద్దరు కలిసి ఇల్లు క్లీన్ చేయడం జరుగుతుంది. దెన్ మన భరణి గారికి ఈ షష్ఠిని పంపించాక భరణి గారితో ఇంకో మాట మాట్లాడారు నాగ్ సార్. సో భరణి గారిని ఏమన్నారు, మీకు ఒక అసిస్టెంట్ని, టెనెంట్ టీంలో నుంచి ఒక అసిస్టెంట్ని తీసుకోండి, అసిస్టెంట్ మీకు కావాల్సిన మీ పర్సనల్ నీడ్స్ అయినా మీకు కావాల్సిన పనులైనా తనే చేసి పెడుతుంది అని చెప్పేసి అనడం జరిగింది. దానికి తను ఆలోచించకుండా క్షణంలో తనుజ అని చెప్పేయడం జరిగింది. తనుజాని ఎందుకు తీసుకుని, పాపం ఎప్పటికీ ఆ అమ్మాయికి వంట సెక్షనే ఎక్కువ అవుతుందంటే మళ్ళీ ఈయనకు అసిస్టెంట్ వర్క్ చేయాలంటే తనకు వాసిపోతుంది. సో నాకు అనిపించింది రీతుని తీసుకుంటే బెటరా, లేకపోతే ఎవరైనా మాన్యువల్ సంథింగ్ ఎవరో ఒకరిని తీసుకుంటే బాగుండు అని అనిపించింది. బట్ ఓకే, తనుజాని తీసుకున్నాడు, ఆయనకున్న క్లోజ్నెస్ వలన ఆయన తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పటివరకు ఇదేనండి ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జరిగిన వింతలు. నాకైతే అనిపించింది. ఇంకా మనీష్ని ఒక మాట కూడా అనకపోవడం వల్ల నేను హర్ట్ అయ్యాను. మీరు కూడా హర్ట్ అయ్యారా? హర్ట్ అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనీష్ గారు అయిపోయినాక హరీష్ గారు ఉన్నారు. ఈ హరీష్ గారు అంత దేవరముఖం వేసుకొని మొత్తం చూస్తున్నాడు తప్ప ఈరోజు గేమ్లలో యాక్టివిటీస్లో దేంట్లో పార్టిసిపేట్ చేయలేదు. సో రేపటి ఎపిసోడ్ నామినేషన్స్ ఎలా జరుగుతాయి అనడానికి మనకు చిన్న హింట్ కూడా జరగలేదు. ఎందుకంటే ఎవ్రీ సీజన్లో సండే ఎపిసోడ్లో ఒకరినొకరు ఒక మాటలు అనుకుంటారు కదా, సో అట్లాంటి మాటలు ఏం పెట్టకుండా జస్ట్ సింపుల్గా బాయ్ అని చెప్పేసి నాకు సార్ వెళ్ళిపోవడం జరిగింది. ఇదే అండి ఈరోజు జరిగిన ఎలిమినేషన్ అనేది కొంతవరకు ఫెయిర్ అయినా కొంతవరకు పవన్ వెళ్తే బాగుండు, షష్ఠి నెక్స్ట్ వీక్ వరకు కూడా సర్వైవ్ అయ్యే క్యాండిడేట్ కదా, ఎందుకు వెళ్ళింది అని నాకు అనిపించింది. మీకు అనిపిస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్. యాక్చువల్గా అందరూ వీడియో చూస్తున్నారండి, కాకపోతే స్కిప్ చేస్తూ చూస్తున్నారు. మీరు అలా స్కిప్ చేస్తూ చూడడం వలన నాకు ఈ వీడియో రీచ్ అనేది రాదండి. ప్లీజ్ నన్ను కొంచెం అర్థం చేసుకొని స్కిప్ చేయకుండా ఈ వీడియోని కొంచెం నేను కూడా సోది లేకుండా సుత్తి లేకుండా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం షార్ట్ అండ్ స్వీట్గానే చెప్తున్నాను రివ్యూ కూడా. సో రివ్యూలో ఈరోజు అయితే నేను కొంచెం అప్సెట్ అయ్యాను. బికాజ్ ఆఫ్ కొంతమందికి పడలేదు చివాట్లు, కొంతమంది వరకే పడినాయి. సో రిమైనింగ్ పర్సన్స్కి కూడా పడితే బాగుండే అని అనిపించింది. ఇదండి రేపటి ఎపిసోడ్ కోసం మీరెంత వెయిట్ చేస్తున్నారో నేనంతే వెయిట్ చేస్తున్నా. రేపు మార్నింగ్ లైవ్ నుంచి రేపు ఈవినింగ్ మనకు నామినేషన్స్ అయ్యే వరకు రేపు మొత్తం పండగ. బికాజ్ నేను అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ని చూడాలి, మీకు మళ్ళీ వీడియో తీసుకోవాలి, మీ ముందుకి రావాలి. ఇదేనండి ఈరోజైతే ఎపిసోడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.